ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ఈ దినమే ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవతి దేవుని యొక్క బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ యొక్క శుభదినమున, నూతనమైన దినమున మనందరినీ కూడా దేవతి దేవుడు నూతనమైన దినంలోనికి అడుగు పెట్టించాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. గత దినము ఎలా గడిచింది? దేవునితో సమయాన్ని గడిపారా? వాక్యాన్ని ధ్యానించారా? దేవుడు ఎలా మాట్లాడాడు? దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్నారా? ఈ దినము దేవుడు మనందరితో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఈ యొక్క దినమున నూతనమైన విధానంలో కొన్ని గొప్ప ఆత్మీయ సంగతులను దేవతి దేవుడు మనకు తెలియపరచాలని కోరుకుంటున్నాడు. ఆసక్తి కలిగిన మీ అందరికీ కూడా దేవతి దేవుని యొక్క నామం పేరిట, యేసుక్రీస్తు నామం పేరిట ఆహ్వానం. ఈ యొక్క నూతనమైన దినమున ఒక వినూత్నమైన విధానములో దేవతి దేవుడు మనందరినీ కూడా ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాడు. వాక్యం కొరకు ఆకలి దప్పులు కలిగి, తృష్ణ కలిగి ఎందరైతే ఎదురు చూస్తున్నారో అలాంటి మీ కొరకే దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఎన్నో వాక్యాలు, పునాదులను ఆయన నేర్పించాలని కోరుకుంటూ ఉన్నాడు. మరి మీరు గనక ఆసక్తి కలిగి ఉంటే ఈ దినమును కూడా ఒక నూతనమైన వాక్యాన్ని దేవుడు మనకు పరిచయించాలని కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ ఇది ముందే మనం విని ఉండొచ్చు, ఈ వాక్యాన్ని ముందే మనము అధ్యయనం చేసి ఉండొచ్చు. మరొక్కసారి వాక్యం ద్వారా ఈ దినమున దేవుడు బలపరచాలని కోరుకుంటున్నాడు. ఈ ఉదయ కాలముననే ఈ వాక్యము ద్వారా మనము యేసు నామములో మేలులు పొందేదుముగాక. మనందరికి తెలుసు, యేసుక్రీస్తు ఈ భూమి మీద పరిచయం చేయు ఆ కాలంలో ఆయన గొప్ప వాక్కులను విడుదల చేశాడు. ఆ వాక్కుల్లో ఎన్నో సార్లు ఆయన మన ఆత్మీయ జీవితమును గూర్చి మాట్లాడడం జరిగింది. మరి ముఖ్యంగా మన రక్షణ గూర్చి ఆయన మాట్లాడాడు. ఇంకా చెప్పాలి అంటే ఎలాగ తిరిగి జన్మించాలో ఆయన మాట్లాడిన దేవుడుగా ఉన్నాడు. క్రొత్తగా ఒకడు ఎలాగ జన్మించాలో బోధించిన గొప్ప బోధకుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన భౌతికమైన సంగతులను గూర్చి చెప్పిన వాడు కాదు, కానీ ఆత్మీయ సంగతులనే చెప్పిన దేవతి దేవుడని మనందరికి తెలుసు. ఈ వాక్యాన్ని మనం విన్నాం. అయితే ఈ రోజు ప్రశ్న ఏంటి అంటే, తిరిగి జన్మించమని కోరిన దేవుడు క్రొత్తగా జన్మించాలి మనమందరం కూడా, అప్పుడే మనము దేవుని రాజ్యంలో చేర్చబడతాం. క్రొత్తగా జన్మించిన వాడే దేవుని రాజ్యాన్ని చూస్తాడు. నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించిన వాడే దేవుని రాజ్యంలో అడుగు పెడతాడు అని నేర్పించిన దేవతి దేవుడు క్రొత్తగా ఆత్మీయ స్థితిని గూర్చి నేను చెప్పుచున్నా అని వివరించగా, మరి క్రొత్తగా మనము ఎందులో జన్మించాము అన్నది ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది. ఈ యొక్క విషయాన్ని దేవుడు ఈ యొక్క దినమున ఆయన విప్పబోతున్నాడు. మనము నిజముగానే యేసయ్య రాజ్యములోనికి క్రొత్తగా జన్మించాం ప్రియులారా. నూతనముగా జన్మించిన వారమే మనము, తిరిగి జన్మించిన వారమే మనము. మరి ఎంతమందికి ఆ దినము గుర్తుంది, జ్ఞాపకం ఉంది? మీరు ఎప్పుడైతే క్రొత్తగా జన్మించారో, ఎప్పుడైతే దేవుని రాజ్యంలోనికి చేర్చబడ్డారో, మీరు పశ్చాత్తాపడ్డారో, మీరు ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రభువుగాను, రక్షకునిగాను, విమోచకునిగాను అంగీకరించారో మీకు జ్ఞాపకం ఉందా? మరొక్కసారి ఈ విషయం గురించి దేవుడు మనల్ని బలపరచాలని కోరుకుంటున్నాడు. క్రొత్తగా తిరిగి జన్మించిన మనము, పైనుండి తిరిగి జన్మించిన మనము, మనల్ని మనం ఒక్కసారి అన్ని విషయాలుగా పరిశీలించుకుందాం. క్రొత్తగా జన్మించిన, తిరిగి జన్మించిన మనం ఎక్కడ క్రొత్తగా జన్మించాము ఒకసారి ఆలోచించుకోండి. మనల్ని మనము అద్దంలోకి గాని, లేదు మనకు అందుబాటులో ఉన్న ఫొటోస్ లో గాని, ఇమేజెస్ లో గాని, పిక్చర్స్ లో గాని మనల్ని గూర్చి మనము చూసుకుంటే, మనము భౌతికముగా అనగా మన శరీరం నందు మనమేమి క్రొత్తగా జన్మించలేదే. క్రొత్తగా మనం ఎక్కడ జన్మించినట్లు? మరి మనం ఎలాగో భౌతికముగా క్రొత్తగా జన్మించలేదు. ఎందుకంటే మనకు తెలుసు మనము మునుపు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం. మునుపు ఒకవేళ మనం బలహీనంగా ఉంటే, అంటే భౌతికముగా మనం చాలా లీన్ గా ఉంటే, ఇప్పుడు కూడా మనం అలాగే ఉన్నాం. ముందు ఒకవేళ మనం గనక వెయిట్ తో ఉంటే, ఇప్పుడు కూడా మనం అలాగే ఉన్నాం. మనం రక్షింపబడినంత మాత్రాన మన అపియరెన్స్ లో, మన భౌతికమైన చిహ్నంలో ఎలాంటి మార్పు లేదు. అది మనందరికి తెలుసు కదా. మరి మనం క్రొత్తగా ఆత్మీయంగా జన్మించినప్పుడు మనం ఎక్కడ జన్మించాము? మరి మన ఆత్మలోనా, మన ప్రాణంలోనా? అనగా దేవుడు మనకు 3 అనుగ్రహించాడు, 3 విభాగములను అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, he gave us spirit, he gave us soul and he also gave us body. ఇది తెలుగులో మనకు దేవుడు ఏమని వివరిస్తున్నాడంటే, ఆయన ఆత్మను అనుగ్రహించాడు, ప్రాణాన్ని అనుగ్రహించాడు, అలాగే శరీరాన్ని అనుగ్రహించాడు. మరి 3 విభాగాలను మనకు అనుగ్రహించగా కొత్తగా మనం ఎక్కడ జన్మించాము? ఒకవేళ మనము ఎగ్జామిన్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ వెళ్తే, మన ప్రాణం ఏమైనా క్రొత్తగా జన్మించిందా? అనగా మన సోల్, మన లోపల ఉన్న సోల్ ఏమైనా క్రొత్తగా జన్మించిందా అని ఒక్కసారి మనకు గనక మనం ఆలోచించుకోగలిగితే, మన సోల్ లో ఏమేమి ఉంటుంది అని అంటే, మన ఇంటెలిజెన్స్ ఉంటుంది, మన మెమరీ ఉంటుంది, మన కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఉంటాయి, అలాగే మన కాన్షియస్నెస్ ఉంటుంది, అలాగే మన డెసిషన్ మేకింగ్ యొక్క ఎబిలిటీ
ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే మన ప్రాణంలో ఉంటాయి. మరి ఇందులో ఏమైనా మనం ఇంప్రూవ్ అయ్యామా? ఇందులో ఏమైనా హఠాత్ పరిణామం లాగా ఒకసారిగా మనం ఏమైనా కొత్తగా జన్మించిన వెంటనే మనము అందులో గొప్ప మార్పును చూసామా? మన సోల్ కు సంబంధించిన అన్ని విభాగములలో మనం ఏమైనా ఒక సడన్ చేంజ్ గా, సడన్ ట్రాన్స్ఫర్మేషన్ లాగా ఏమైనా మనం చూసాము అంటే అక్కడ కూడా ఇది జరగలేదు ప్రియులారా. ఎందుకంటే మన ఇంటెలిజెన్స్ రక్షింపబడక ముందు ఎంత ఉందో ఇప్పుడు కూడా మనం అలాగే ఉన్నాం. అనగా విశ్వాస సహితముగా దేవుని యొక్క శక్తి ద్వారా అత్యద్భుతముగా దేవుని జ్ఞానాన్ని ఆర్జించి దాని ద్వారా మనం ఇంప్రూవ్ అవ్వచ్చేమో, ఎవరైనా ఇంప్రూవ్ అయి ఉండొచ్చేమో. కానీ సడన్ గా ఒక్కసారిగా తిరిగి జన్మించిన, రక్షింపబడిన, దేవుని రాజ్యంలో చేర్చబడిన, క్రొత్తగా జన్మించిన ఎవనికి కూడా సడన్ ఇంటెలిజెన్స్ చేంజ్ కానీ మెమరీ చేంజ్ కానీ వచ్చి ఉండదు. ఎందుకంటే దానిని గూర్చి దేవుడు ఏ ప్రణాళిక రచించలేదు. అది క్రొత్తగా జన్మించులాగున దేవుడు ఈ భూమి పైన మన కొరకు ఎలాంటి ప్రణాళిక రచించలేదు ప్రియులారా. మరి మనము ఫిల్టరేషన్ చేసుకుంటూ వెళ్తే ఇక 2 విభాగాలు అయిపోయాక మిగిలింది మనకు స్పిరిట్ మాత్రమే. ఈ ఆత్మను గూర్చి మనం ఇప్పుడు పరిశీలించాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, తిరిగి జన్మించిన మనము ధన్యులమై ఉన్నాము. ఎందుకు ధన్యులమై ఉన్నాము అంటే తిరిగి జన్మించిన మనము ఒట్టి వారము కాము, కానీ మనము నూతన సృష్టి అయి ఉన్నాము. దేవత దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నూతన సృష్టిగా మనం చేయబడ్డాము. ఇదిగో మనలో ఉన్న పాతవి గతించిపోయి సమస్తము క్రొత్తవగులాగున దేవత దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాతవన్నీ అంటే పాతవి ఏవి? మన మనసులో ఉన్నవా, మన శరీరానికి సంబంధించినవా అంటే కాదు ప్రియులారా, మన ఆత్మకు సంబంధించినవే. ఆత్మలో ఉన్న పాతవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దేవత దేవుడు తీసివేశాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ ఒక వండర్ఫుల్ థింగ్ మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం రక్షింపబడ్డామో దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఆ రక్షణలో మనకు తెలియని అద్భుతకరమైన రీతిలో మన పాత ఆత్మను తీసివేసి నవీన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఓల్డ్ స్పిరిట్ ని తీసివేసి న్యూ స్పిరిట్ ని, బ్రాండ్ న్యూ స్పిరిట్ ని దేవుడు మనకు అనుగ్రహించాడు అని దేవత దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిజమే, బ్రాండ్ న్యూ స్పిరిట్ ని మనం పొందుకున్నాం. మరి బ్రాండ్ న్యూ స్పిరిట్ ని మనం పొందుకోగా ఇప్పుడు ఈ వాక్యాన్ని పరిశీలిస్తున్న మనకు, ధ్యానిస్తున్న మనకు ఆన్సర్ ఏంటంటే శరీరములో కాదు, ప్రాణములో కాదు, అనగా మన మనసుకు సంబంధించి కాదు. శరీరములో ఏ మార్పు రాలేదు, మన ప్రాణానికి సంబంధించి కూడా, అనగా మన మనసుకు సంబంధించి కూడా ఏ సడన్ ట్రాన్స్ఫర్మేషన్, అనగా హఠాత్ పరిణామముగా జరిగిన ఒక మార్పు అయితే మనకు కలగలేదు. కానీ అది మన ఆత్మకైతే జరిగింది. ఆత్మ మాత్రమే ఇప్పుడు ఈ ఫిల్టరేషన్ చెక్ లో క్వాలిఫై అవుతుంది. ఎందుకంటే మనకు ఇవ్వబడిన 3 విభాగాల్లో చివరిగా మనకు నిలిచి ఉన్నది, నిలబడి ఉన్నది ఆత్మ మాత్రమే. ఎందుకంటే నిజమే, ఆత్మనే మనలో క్రొత్తగా జన్మించింది. ఆత్మనే మనలో తిరిగి జన్మించింది. దీన్ని గూర్చే యేసుక్రీస్తు ఆయన వివరించింది. అలాగే అపోస్తులైన పౌలు కూడా కొరింథీ సంఘానికి రాస్తూ ఆయన యొక్క లేఖనమును ఆయన వివరించాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అవును, నిజమే, బ్రాండ్ న్యూ స్పిరిట్ గా అయిన ఆ స్పిరిటే బ్రాండ్ న్యూ క్రియేషన్ గా కూడా అయ్యింది అని దేవత దేవుడు తెలియపరుస్తున్నాడు. క్రొత్తగా జన్మించిన మన ఆత్మను గూర్చే అపోస్తులైన పౌలు నూతన సృష్టి అన్న ఆవిష్కరణ కూడా ఆయన చేయడం జరిగింది. ఎందుకు అది నూతన సృష్టి అంటే యేసయ్య చెప్పినట్లు నిజముగానే క్రొత్తగా మనము జన్మించాము. నిజమే, క్రొత్తగా జన్మించిన ఈ క్రొత్త విభాగమైన మన ఆత్మలో పాతవేవి లేవు, కానీ పాతవన్నీ కూడా అవి శపింపబడినట్లుగా అవన్నీ కూడా మాయమైపోయాయి. అవి కనిపించకుండా ఉండులాగున దేవత దేవుడు చేసి నూతనమైనవన్నీ, క్రొత్త వాటినన్నిటినీ ఆయన ఈ ఆత్మలో పొందుపరిచాడు. పాతవన్నిటిని తీసివేశాడు, నవీనమైన వాటన్నిటిని ఆయన ఈ ఆత్మలో పొందుపరిచాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ దినమున వాక్యం నీవు వింటూ ఉండగా, ఈ ఉదయ కాలమున దేవుని వాక్యాన్ని నీవు ధ్యానిస్తూ ఉండగా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. తిరిగి జన్మించిన నీవు, క్రొత్తగా జన్మించిన నీవు, పైనుండి జన్మించిన నీవు నూతన సృష్టివి. యు ఆర్ అ న్యూ క్రియేషన్. యు ఆర్ అ బ్రాండ్ న్యూ క్రియేషన్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ఇది లోకానికి అర్థం కాకపోవచ్చు, కంటి చూపుతో చూసే అనేక మందికి ఇది అర్థం కాకపోవచ్చు, కానీ దేవుడు నిన్ను ఈ నూతన సృష్టి అన్న కోణంలో నుండి చూస్తూ ఉన్నాడు. నీవు తిరిగి జన్మించిన వారిగా దేవుని దృష్టిలో ఎంతో శ్రేష్టమైన వానివి, శ్రేష్టమైన దేవుని కుమార్తెవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగుననే నీవు ధన్యుడవు అని మాత్రమే దేవుడు అనట్లేదు, కానీ నేను నిన్ను తిరిగి జన్మించిన నూతనమైన సృష్టిగా చూస్తూ ఉన్నా. ఇది నాకు ఆనందాన్ని తెచ్చే విషయం అని దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. ఎస్, వి ఆల్ ఆర్ అ బ్రాండ్ న్యూ క్రియేషన్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్. మనమంతా
కూడా నిజముగానే నూతనమైన సృష్టి, క్రొత్తగా జన్మించిన మనము న్యూ క్రియేషన్ అయి ఉన్నాము. మరి న్యూ క్రియేషన్ ఎక్కడ అయి ఉన్నాము? మన ఆత్మలో అయి ఉన్నాము. మరి మన ప్రాణము, మన దేహం సంగతి ఏంటి? ఈ ఆత్మలో ఉన్న ఈ న్యూ క్రియేషన్ ఏదైతే ఉందో, ఈ న్యూ క్రియేషన్ లో అన్ని కూడా క్రొత్తగా ఉన్నాయి. ఇదే అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో ఆయన అంటూ ఉన్నాడు, ఆత్మ ఫలములు అన్నవి మనకున్నాయి, వాటిని మనము అనుభవించాలి. ఈ ఆత్మ ఫలములు ఏంటో కాదు ప్రియులారా, మన ఆత్మలో దేవుడు పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను, ఇదిగో సమస్తము క్రొత్తవాయను, నేను నీకు ఇవ్వాలనుకుంటున్నవన్నీ కూడా క్రొత్తగా నేను నీలోనికి పంపించా, నీలో అంటే నీ ఆత్మలోనికి పంపించాను అని దేవుడు చెప్తున్న ఆ యొక్క విషయం కూడా ఇదే ప్రియులారా. మనలోనికి ఆయన ఆత్మ ఫలములను, అలాగే శ్రేష్టమైన వరములను, అనేకమైన రక్షణ బహుమానములను యేసు నామములో మన ఆత్మలోనికి ఆయన పొందుపరిచాడు. వీటిని మనము నిర్లక్ష్య పెట్టకూడదు. లక్ష్య పెట్టి నూతన సృష్టి అయిన మనము వీటిని ప్రయోజనకరముగా చేసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మన ఆత్మలో ఉన్న ఈ శ్రేష్టమైనవన్నీ, ఈ ఆత్మ ఫలములన్నీ, ఈ బహుమానములన్నీ మనము జీవముగా భావించి ఈ జీవమును మన ప్రాణంలోనికి మనము ట్రాన్స్ఫర్ చేయాలి. మనము మన సోల్ లోనికి వీటన్నిటిని కూడా పంపించుకోవాలి. అనగా మనం చూసుకోగలిగితే మన కుటుంబమే ఉందనుకుందాం, లేదు మన తల్లిదండ్రులే ఉందనుకున్నాం, మనం పెళ్లి చేసుకొని ఒక దూరము ఉన్న ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనకు సంబంధించిన ఒక కుటుంబానికి, మన ప్రియమైన ఒక కుటుంబానికి కొద్దువ కొరతలు ఏమి ఉన్నప్పుడు, ఏమి లేని పరిస్థితులు వాళ్ళు ఉన్నప్పుడు, మనం చాలా సంపన్నులుగా మనం ఉండు ప్రదేశంలో మనం ఎక్కడైతే పెళ్లి చేసుకుని, లేదు అంటే వివాహం తరువాత భార్య పిల్లలతో చాలా సుభిక్షంగా ఆశీర్వదింపబడి గొప్ప స్థాయిలో మనం ఉండి, మన కన్న తల్లిదండ్రులు వేరే ప్రాంతంలో ఉన్నారు, వారు పేదరికంలో ఉన్నారు, వారు చాలినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు అన్నప్పుడు మన దగ్గర ఉన్న సంపదలో ఎలాగైతే మనము వారికి పంచి పెడతామో, మనకున్న యొక్క స్థితిలో నుండి వారికి ఎలాగైతే సహాయం చేస్తామో, ఎగ్జాక్ట్లీ దేవుడు కూడా మన ప్రాణ ఆత్మ దేహములను గూర్చి, అనగా మన ఆత్మ ప్రాణ దేహములను గూర్చి ఆయన ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఈ భూమి పైన మనం ఉండేంత వరకు ప్రియులారా, ఈ భూమి పైన మనం ఉండేంత వరకు మన ఆత్మ మాత్రమే తిరిగి జన్మించినది, మన ఆత్మ మాత్రమే క్రొత్తగా జన్మించినది. కానీ మన ప్రాణము, మన శరీరము యేసయ్య మరలా తిరిగి వచ్చి మనల్ని ఆయన ఎత్తబడే ఆ యొక్క ప్రక్రియలో మనలందరినీ కూడా ఆయన స్వీకరించేంత వరకు మన ప్రాణము, మన శరీరము ఆత్మ వలనే ట్రాన్స్ఫార్మ్ అవ్వదు. ఈ భూమి పైన మనము జీవించు కాలమంతా కూడా మన ఆత్మనే మనలో లైట్ అయ్యింది, మన ఆత్మనే మనలో లైఫ్ అయ్యింది, మన ఆత్మనే మనలో అత్యంత పర్ఫెక్ట్ అయ్యింది. ఈ న్యూ క్రియేషన్ అన్న మన ఆత్మలో ఉన్న జీవానంతా కూడా మన సోల్ లోనికి మనం పంపించాలి, మన బాడీలోనికి మనం పంపించాలి. ఇప్పుడు మనకి ఏదైనా అవసరం ఉందనుకోండి, మన స్పిరిట్ లో నుండి ఐ రిలీజ్ ద లైఫ్ ఫ్రమ్ మై స్పిరిట్ ఇంటూ మై సోల్ అని మనం పలకాలి. మనకి ఏదైనా అనారోగ్యం ఉందనుకోండి, ఆ హీలింగ్ పవర్ ని దేవుడు మన స్పిరిట్ లో పెట్టాడు కాబట్టి ఐ రిలీజ్ ద హీలింగ్ పవర్ ఫ్రమ్ మై స్పిరిట్ ఇంటూ మై బాడీ అని పలకాలి. అనగా నా ఆత్మలో ఉన్న ప్రభావమును, శక్తిని నా ప్రాణంలోనికి నేను విడుదల చేస్తున్న యేసు నామములో అని పలకాలి. నా యొక్క ఆత్మలో స్వస్థపరుచు శక్తిని, హీలింగ్ పవర్ ని దేవుడు దాని యొక్క నూతన సృష్టిగా పెట్టగా, శ్రేష్టమైన వరముగా పెట్టగా, ఇప్పుడు దీనిని నేను యేసు నామములో నా స్పిరిట్ నుండి, అనగా నా ఆత్మ నుండి నా దేహంలోనికి, నా ప్రాణంలోనికి నేను విడుదల చేస్తాను. తద్వారా దేవుని యొక్క విడుదలను, దేవుని యొక్క బహుమానమును నా ప్రాణ దేహంలో కూడా నేను పొందుతాను, అనుభవిస్తాను అన్నదే దేవాతి దేవుని యొక్క ప్రణాళిక. ఒకసారి చూసుకుందాం దేవుని లేఖనం ఏం చెప్తుందో. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. ఒకసారి చూద్దాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవుడు ఈ వాక్యము మన గూర్చే వ్రాయించి పెట్టాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. రక్షింపబడి, విమోచింపబడి ఆయన రాజ్యంలో చేర్చబడిన మనల్ని గూర్చే పౌలు ఈ వాక్యాన్ని వ్రాస్తున్నాడు. ప్రభువైన యేసు క్రీస్తునందు మనం ఉన్నామా? నీవు నేను ఉన్నామా? నిజముగా ఉన్నాము. ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు, మనము నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, పాతవి ఇంకా ఉన్నాయా? ఇదిగో ఆ పాత అలవాట్లు, ఆ పాత స్వభావం, ఆ పాత ఆత్మకు సంబంధించినవన్నీ ఉన్నాయా? దేవుడు అంటున్నాడు, దేవుని వాక్యం సెలవుస్తుంది, లేవు, పాతవి లేవు, పాతవన్నిటిని తీసివేశా. ఎందుకంటే పాత ఆత్మ లేదు, అది గతించిపోయింది. నూతన ఆత్మనే నేను అనుగ్రహించాను, క్రొత్త ఆత్మనే అనుగ్రహించాను, నవీన స్వభావముతో నింపబడిన ఆత్మనే నేను నీకు అనుగ్రహించాను ప్రియమైన దేవుని కుమారుడ, కుమార్తె అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తము క్రొత్తవాయెను. ఏ దేవుడు మన కొరకు ప్రణాళిక రచించిన
ఏదైనా కూడా దేవుడు మన కొరకు ముందుగానే సిద్ధపరిచిన, రక్షింపబడి మనం ఇలా ఆశీర్వదింపబడాలి, ఇలా ఫలించాలి, ఇలా అభివృద్ధి చెందాలి, ఇలా ముందుకు వెళ్ళాలి అని దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సమస్తము కూడా అందులో ఉన్నాయి, మన ఆత్మలో ఉన్నాయి. అనగా సమస్తము క్రొత్తవాయను, సమస్తమును కూడా క్రొత్తగా మన ఆత్మలో దేవత దేవుడు చేశాడు. ఈ వాక్యం వింటున్న మీరు ఆశీర్వదింపబడాలి. దీని ద్వారా మీరు నూతన సృష్టి అని మీరు తెలుసుకొని మీలో, మీ ఆత్మలో నూతన సృష్టిగా, నూతనమైన ఫలములు, నూతనమైన వరములు, శ్రేష్టమైన వరములుగా ఏవైతే ఉన్నాయో వాటిని ఈ దినమున యేసు నామములో మీరు ప్రయోజనకరంగా చేసుకోవాలని దేవత దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శ్రేష్టమైన దినాన్ని బట్టి వందనాలు, ఈ నూతనమైన దినాన్ని బట్టి వందనాలు. మరొక నాయన ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎవ్రీడే లవ్ వర్డ్ ద్వారా నాయన మీరు అనేక మందితో మాట్లాడుతున్నారు, మీ బిళ్ళతో మీరు మాట్లాడుతున్నారు, మీ మెల్లనైన స్వరాన్ని వినిపింప చేస్తున్నారు. ప్రతిదిన ప్రేమ వాక్కు అనేక మంది జీవితములలో పనిచేయునుగాక, అది ఫలించి అభివృద్ధి చెందునుగాక. నిజమే, యేసుక్రీస్తునందున్న మేము నూతన సృష్టి అయి ఉన్నాము. పాతది లేదు నాయన, పాతవి గతించాయి, ఇదిగో నీవు అనుకున్నవన్నీ మాలోనికి వచ్చాయి నాయన. సమస్తము క్రొత్తవిగా మీరు చేశారు. అది మా ఆత్మకు సంబంధించిన విషయము. దానిని గ్రహిస్తున్న మీ బిళ్ళందరూ కూడా ఈ దినమున దీవింపబడి ఆశీర్వదింపబడదురుగాక. మరింతగా ఆత్మీయ ఇంటిని నాయన కట్టుకుంటూ ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందుదురుగాక. నాయన బిడ్డలను బ్లెస్ చేస్తూ ఈ యొక్క నాయన ప్రత్యక్షతతో నాయన బిడ్డలను నాయన మరింతగా వెలిగింపబడి నాయన మనోనేత్రములు నాయన ఇదిగో తండ్రి నాయన అవి తెరవబడునుగాక అని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.